గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ హైకోర్టు న్యాయవాది ఇంబినేని రామారావు రాష్ట్ర లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పై విచారణ చేపట్టాలని న్యాయవాది రామారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ గా పనిచేసిన సమయంలో పుప్పల్గూడలోని కందిశీలకు భూముల్లో 27 ఎకరాలకు అక్రమంగా చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి కట్టబెట్టారని రామారావు తెలిపారు. మాజీ ఎంపీకి చెందిన వెస్టర్న్ విండర్స్ అనే సంస్థ నిర్మాణాన్ని చేపట్టిందని, ఈ భూదందాలకు వేల కోట్లు అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని లోకాయుక్త న్యాయస్థానాన్ని కోరినట్టు రామారావు తెలిపారు. ఈ ఫిర్యాదుపై ఏప్రిల్ 16 లోపు నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శిని లోకాయుక్త ఆదేశించినట్టు రామారావు తెలిపారు. ఓవరాల్గా ఎన్నైనా మొత్తం ఇప్పటికి అయినాయి. ఈ బర్నింగ్ చనిపోయింది వాళ్ళు చెప్పారు 150 1300 ఇయర్ 2022 నుండి 2024 వరకు 2 ఇయర్స్ 12 నుంచి 1300 చనిపోయింది. ఓన్లీ సిటీ స్టేట్ హైదరాబాద్ గతంలో కూడా గతంలో హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసిన అరవింద్ కుమార్ చేసిన మోసాలపై నేను ఏ విధంగా అయితే అధికార దుర్వినియోగానికి పాల్పడి సర్వే నంబర్ 277లో ఉన్న ప్రభుత్వ భూమి కాందిశీకుల భూమికి అనుమతులు ఇచ్చారో, ఎవరికైతే మన రంజిత్ రెడ్డికి సంబంధించిన గడ్డం రంజిత్ రెడ్డి, గతంలో ఎంపీగా ఉన్న గడ్డం రంజిత్ రెడ్డికి సంబంధించిన వెస్టర్న్ విండ్సర్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు, అదేవిధంగా రఘురామ్ రెడ్డికి చెందిన డిఎస్ఆర్ అనే సంస్థకు ప్రభుత్వ భూమిని కట్టబెట్టారో ఆ విషయంపై నేను లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో లోకాయుక్త దీనిపై విచారణ చేపట్టినాక దీనిపైన సమగ్ర నివేదిక అనేది కోరడం జరిగింది. ఏ విధంగానైతే మీరు చూస్తున్నారో 2025లో కూడా అమోయ్ కుమార్ కమిషనర్గా కలెక్టర్గా ఉన్న అమోయ్ కుమార్ గారు ఒక జీవో ఇవ్వడం జరిగింది, ఒక సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ సర్వే నంబర్ 277లో ఉన్న భూమి ప్రభుత్వాందే. అదేవిధంగా గతంలో కాందిశీకుల భూమి అని దీన్ని డిసైడ్ చేయడం జరిగింది. ఆ కాందిశీకుల భూమిలో ఎటువంటి నిర్మాణాలు కావచ్చు, లేకుంటే ఎటువంటి చట్ట ప్రకారంగా ఎటువంటి అనుమతులు కావచ్చు ఇవ్వడానికి వీల్లేదు. దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమిగా నిర్ధారింపబడ్డది. గతంలో ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు హైదరాబాద్ అత్రాఫ్లో ఎన్నైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఏవైతే నిషేధిత జాబితాలలో పెట్టారో ఆ నిషేధిత జాబితాని 2025లో కూడా సమగ్రంగా క్రోడీకరించి దాన్ని వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో 2005 నుండి మొదలు పెడితే పూర్తి శాతం సర్వే నంబర్ 277 అనేది కాందిశీకుల భూమిగా చూపెట్టబడ్డది. అదేవిధంగా ప్రభుత్వ భూమిగా నోటిఫై చేయబడ్డది. అయితే దీనిలో మొత్తం గతంలో అరవింద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా శివబాలాజీ కావచ్చు, వీరికి పూర్తి స్థాయిలో సహకరించి గతంలో ప్రభుత్వ భూములను రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూములకు కూడా అనుమతులు ఇస్తూ పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై విచారణ జరిపిన లోకాయుక్త ప్రభుత్వాన్ని ఒక సమగ్ర నివేదిక అనేది ఇవ్వమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ నివేదికను ఏప్రిల్ 16 లోపల మీరు సమర్పించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.